హాయ్ మై డియర్స్, ఇక్కడ కనిపిస్తున్న సింహం ఆసియాటిక్ ప్యాంథెరా లియో. ఇది ఒక ఆసియా ఖండపు సింహం. ఒకప్పుడు ఆసియా ఖండం మొత్తం విస్తరించిన ఈ సింహాలు ప్రస్తుతం భారతదేశంలోని ఒకానొక రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలోని గిర్ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 800కు పైగానే ఉన్నాయి. భారతదేశ స్వాతంత్ర అనంతరం అంటే 1972 వరకు భారత జాతీయ జంతువుగా రాజ్యసభలో వెలిగిన ఈ ఆసియాటిక్ ప్యాంథెరా లియో సింహాన్ని 1972 భారత వన్యప్రాణుల బోర్డు సమావేశంలో అప్పటి వరకు ఉన్న సింహాన్ని కాదని భారత జాతీయ జంతువుగా రాయల్ బెంగాల్ పులిని ఎంపిక చేశారు. ఏప్రిల్ 1973 అధికారికంగా భారతదేశం ఈ పులులను దత్తత తీసుకొని భారత జంతువుగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ పులుల సంరక్షణ భారత ప్రభుత్వం చూసుకుంటుంది. అప్పటిదాకా ఉన్న సింహాన్ని కాదని పులిని ఎంపిక చేయడానికి కారణం దయా, బలం మరియు శక్తివంతమైనది, చురుకుదనంగా ఉండటం మూలాన భారతదేశం మొత్తం విస్తరించి ఉండటం వలన సింహాన్ని కాదని పులిని ఎంపిక చేశారు. 2023 ప్రపంచ పులుల జనాభాలో 75% పులులు ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న పక్షి పేరు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. తెలుగులో దీనిని బట్ట మేక పిట్ట అంటారు. ఇవి ఎక్కువగా పొడిగా ఉండే ప్రాంతాలు రాజస్థాన్లోని ఎక్కువగా జీవిస్తుంది. ఇవి 4 అడుగుల ఎత్తుతో 12 కేజీల బరువు వరకు ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎగిరే పక్షుల్లో ఈ పక్షి కూడా ఒకటి. ప్రస్తుతం వీటి సంఖ్య భారతదేశంలో 200 మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా అంతరించిపోయే స్టేజికి చేరుకున్నాయి. ఇండియన్ గ్రేట్ బస్టర్డ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, భారత జాతీయ పక్షి ఎంపిక చేసే సమయంలో ఈ గ్రేట్ బస్టర్డ్ గురించే ప్రస్తావన ముందుగా వచ్చింది. ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే పేరు చివరన బస్టర్డ్ అనే ఒక ఇంగ్లీష్ పదం ఒక తిట్టులా ఉండడంతో ఈ పక్షిని జాతీయ పక్షిగా ఎంపిక చేయలేకపోయారు. అప్పటి వరకు ఎటువంటి అంచనా లేని జాతీయ పక్షి నియమంలో ఒక్కసారిగా ఫిబ్రవరి 1963 సంవత్సరంలో జాతీయ పక్షిగా నెమలిని ప్రకటించారు. ఈ నెమళ్ళు భారతదేశం మొత్తం విస్తారంగా విస్తరించి ఉండడం మూలన 1963 నుంచి ఈ నెమళ్ళు భారతదేశ జాతీయ పక్షిగా ఉంటుంది. ఇక ఇది భారతీయ ఏనుగు. భారతదేశ భూభాగంలో నివసించే అతిపెద్ద జీవి క్షీరదం. అక్టోబర్ 22న 2010లో భారత వారసత్వ జంతువుగా భారత భూభాగంలో నివసించే ఏనుగును నియమించారు. ఇండియన్ బ్యానియన్ ట్రీ. ఇది భారత ఉపఖండంలో పెరిగే అతిపెద్ద మర్రి చెట్టు. ఈ చెట్టు కొమ్మ నుంచి వేలాడే మర్రి ఊడలు నేలలోకి చేరి గట్టిగా పాతుకుపోయి ఐక్యతను చాటుతుంది. ఈ చెట్టుకు ఉన్న దీర్ఘాయుషు మరియు భారత ఇతిహాసాలలో ఈ చెట్టుకు ఉన్న పేరు ప్రఖ్యాతల మూలాన ఈ చెట్టును భారత జాతీయ చెట్టుగా నియమించారు. గంగా డాల్ఫిన్. భారతదేశపు ఉపఖండానికి చెందిన అంతరించిపోతున్న మంచినీటి మరియు నది డాల్ఫిన్. భారతదేశంలోని గంగా మరియు బ్రహ్మపుత్ర నదిలో ఎక్కువగా కనిపిస్తాయి ఈ డాల్ఫిన్స్. దీని పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి మే 2010లో భారత జాతీయ జలచర జీవిగా ప్రకటించారు. ఇక్కడ కనిపిస్తుంది ఒక బ్యాక్టీరియా. దీని పేరు లాక్టోబాసిల్లస్ బల్గరికస్ అనేది పెరుగు ఉత్పత్తికి ఉపయోగించే పాజిటివ్ బ్యాక్టీరియా. ఇది పులియబెట్టిన ఉత్పత్తుల్లో సహజ పద్ధతిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్రోబయోటిక్ గా ఉపయోగపడుతుంది. అందువలన దీనిని 18 అక్టోబర్ 2012లో జాతీయ సూక్ష్మజీవిగా ప్రకటించారు మరియు పిల్లల ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. తామర పువ్వు. వరద నీరు మరియు బురదమయంగా ఉండే ప్రాంతాలలో పెరిగే ఒక నీటి మొక్క. తామర విత్తనాలు ఎన్నో సంవత్సరాలు నిద్రావస్థలో ఉండి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి ఈ మొక్క దీర్ఘాయువుకు చిహ్నంగా పరిగణింపబడుతుంది. ఇది భారతీయ కళ మరియు ప్రాచీన ఇతిహాసాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భారతీయ సంస్కృతికి శుభ చిహ్నంగా ఈ తామర పువ్వు ఉండడం వలన 1950లో ఈ పుష్పాన్ని భారత జాతీయ పుష్పంగా ప్రకటించారు. థ్యాంక్ యూ మై డియర్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.